UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని అపోలో హెల్త్ యూనివర్సిటీలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అనారోగ్యం పాలవడం, అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో 3 చిన్నారులు మరణించడం, మరో 37 మంది అస్వస్థకు గురైన 2 ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ 2 సంఘటనలపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి నోటీసులు జారీ చేసింది. మరి ఎఫ్ఐఆర్ స్థితిలతో పాటు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి కూడా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు, చిన్నారులు అనారోగ్యం పాలవడం, 3 చనిపోవడంపై వచ్చిన వార్తలపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఆ 2 ఘటనలపై వచ్చిన వార్తల ఆధారంగా ఆ కేసులపై సుమోటోగా విచారణ చేపట్టింది. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో కలుషిత ఆహారం కారణంగా 70 మంది విద్యార్థుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకో ఘటనలో అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 3 చిన్నారులు మృతి చెందగా మరో 37 మంది అస్వస్థకు గురయ్యారు. వాళ్లకు అనకాపల్లి, విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జాతీయ స్థాయిలో వచ్చిన వార్తల్లోని అంశాల ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని జాతీయ కమిషన్ గుర్తించింది. ఆహార నాణ్యత, ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ఆ 2 సంఘటనలు సూచిస్తున్నాయని తెలిపింది. ఆ 2 ఘటనలపై 2 వారాల్లోగా సవివరంగా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.